ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌస్ వైఫ్ హరిత. ఈరోజు ఒక కొత్త మనీ సేవింగ్ ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చానండి. జనరల్గా మన మిడిల్ క్లాస్ వాళ్ళ ఇళ్లలో ఎలా ఉంటుంది అంటే, నెల చివరికి వచ్చేటప్పటికి డబ్బులు అయిపోతూ ఉంటాయి కదండి. కానీ మనం అందరం అనుకునేది ఏంటి అంటే, ఇలా డబ్బులు కంప్లీట్గా అయిపోకుండా చేతిలో కనీసం ఒక 10,000 పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటాం కదా. కానీ అది అనుకుంటూ ఉంటాం, కానీ చాలా వరకు అది మనము కుదరదు. అయితే ఆ 10,000 ఎలా పెట్టుకోవాలి, ఏ పద్ధతిలో ఒక 10,000ని దాచుకోవచ్చు, ఈజీగా ఎలాగ ఒక 10,000 చేతిలో ఉంచుకోవాలి, అత్యవసరం వస్తే ఒక 10,000ని ఎలాగ మనము సేవ్ చేసుకొని పెట్టుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి. అయితే మన ఛానల్లో వచ్చేసి ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాస్, గోల్డ్ సేవింగ్ ఐడియాస్, ఛాలెంజెస్, గోల్డ్ సేవింగ్ టిప్స్, మనీ సేవింగ్ టిప్స్ చాలా ఉన్నాయండి. వాటిని కనుక మీరు చూసి ఉండకపోతే వాటిని చూసి ఫాలో అయ్యి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు. మీకు నచ్చినటువంటి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటూ ఉన్నానండి. మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాను. అయితే ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసరికి మెయిన్గా ఒక్క 10,000 దాచుకోవాలి, అత్యవసరం వస్తే చేతిలో కనీసం ఒక 10,000 ఉండాలి మన చేతిలో అనేటటువంటి వాళ్ళ కోసము ఎస్పెషల్లీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి వాళ్ళకి. అయితే ఈ వీడియో వచ్చేసి ఈ 10,000ని ఎలా సేవ్ చేయాలి అంటే, దీనికోసం నేను ఒక మనీ సేవింగ్ ఛాలెంజ్ని మీకు అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఎవరి కోసము అంటే కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమేనండి. ఎందుకంటే తెలుసు కదా, నెల చివరికి వచ్చేటప్పటికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చాలా వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఉండకుండా మొత్తం అయిపోతూ ఉంటుంది. అలాగే రిచ్ పీపుల్కి డబ్బుతో అవసరం లేదు, పూర్ పీపుల్కి ఏమో మరి దాచుకోవటానికి డబ్బులు ఉండవు. అటు ఇటు కాకుండా మధ్యతరగతిగా ఉన్నటువంటి వాళ్ళకే ఇటు డబ్బుల అవసరము ఉంటుంది, అటు డబ్బులు ఉండవు. కాబట్టి అటువంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనేటటువంటి విషయంతో నేను ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి యూజ్ అయ్యేటటువంటి ఈ 10,000 మనీ సేవింగ్ ఛాలెంజ్తో ఈరోజు మీ ముందుకు వచ్చానండి. కాబట్టి ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనేది ప్రతిరోజు అంటే ఒక 100 రోజులు గనక మనము సేవ్ చేస్తే ఈ విధంగా 10,000 నేను చెప్పినట్లుగా చేస్తే 10,000 అనేది మీరు చేతిలో ఉంచుకోవచ్చండి. మరి ఈ 100 రోజులు ఎలా సేవ్ చేయాలి అంటే, మొత్తం మనకి ఇది 100 రోజులు సేవింగ్ ఛాలెంజ్ అండి. అంటే 100 రోజులు అంటే దగ్గర దగ్గర 3 నెలలు అనుకోండి. ఇలాగ మనము ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజు, ఏడో రోజు, ఎనిమిదో రోజు, తొమ్మిదో రోజు, 10ో రోజు ఇలాగ ప్రతిరోజు కూడా కొంత అమౌంట్ అనేది వేయాల్సి వస్తుంది. ఎంత అమౌంట్ వేయాలి అంటే, మొదటి రోజు ₹2 వేయాలండి. ₹2 అనేది మనకి అస్సలు ఎక్కువ కాదు. ఎవరి దగ్గరైనా ఉంటాయి ₹2. ఇంట్లో ఏ మూలన వెతికినా ఎక్కడో ఒక చోట ₹2 బ్యాగ్లోనో ఎక్కడో ఉంటాయి అనేటటువంటిది నాకు తెలుసండి. కాబట్టి ఈ సేవింగ్ ఛాలెంజ్ని నేను ₹2తో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ డే అంటే మొదటి రోజున వచ్చేసి ₹2 మీరు ఒక బాక్స్ కానీ ఒక పర్స్ కానీ పెట్టుకొని, లేదు అంటే ఒక హుండీ కానీ పెట్టుకొని దానిలో మీరు ₹2 అనేది వేసుకోండి. రెండవ రోజు వచ్చేసి ₹4 వేయండి. మూడవ రోజు వచ్చేసి ₹6 వేయండి. నాలుగవ రోజు వచ్చేసి ₹8 వేయండి. ఐదవ రోజు వచ్చేసి ₹10 వేయండి. ఆరవ రోజు వచ్చేసి ₹12 వేయండి. ఏడవ రోజు వచ్చేసి ₹14 వేయండి. ఎనిమిదవ రోజు వచ్చేసి ₹16 వేయండి. తొమ్మిదవ రోజు వచ్చేసి ₹18 వేయండి. 10వ రోజు వచ్చేసి ₹20 వేయండి. ఇక్కడ మీరు గమనిస్తే మనము ప్రతిరోజు కూడా ₹2 చొప్పున పెంచుకుంటూ వెళ్ళామండి. అంటే మొదటి రోజు 2 వేసినప్పుడు రెండవ రోజు 4, ఆ తర్వాత 6, 8, 10 అట్లా పెంచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇలా 100 రోజులు కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ 11వ రోజు చెప్పలేదేంటి అని మీరు అడగొద్దండి. 11వ రోజు ₹22. అలాగే ప్రతిరోజు కూడా ₹2 పెంచుకుంటూ వెళ్ళాలి. అలా 12వ రోజు, 13వ రోజు, 15వ రోజు, 14వ రోజు అట్లాగా వెళుతూ ఉంటే మీరు 50వ రోజు వచ్చేసరికి ₹100 సేవ్ చేయాల్సి ఉంటుందండి. అలా మళ్ళీ 51, 52, 53 అట్లాగా చివరికి వచ్చేసరికి 100 రోజులు సేవింగ్ ఛాలెంజ్ కాబట్టి 100వ రోజు వచ్చేసరికి మీరు ₹200 వేయాల్సి ఉంటుందండి. ₹200 వేయాల్సి ఉంటుంది. సపోజ్ మీ నెలవారీ రోజువారీ ఏదైనా సరే సంపాదించేటటువంటి వాళ్ళు అందులో తీసుకొచ్చి ₹200 వేయొచ్చు. అయినా మొదట్లో మనం ₹2, ₹4, ₹6 మనం వేసాం కాబట్టి
వీటిల్లో మనం ఏదైనా సరే ఎక్కువ ఉంటే పక్కన పెట్టుకుంటే ఇలా చివరికి వచ్చేసరికి 200 రూపాయలు అనేది వేయొచ్చండి. ఇంకా అంతకంటే ఎక్కువ మనకి అవసరం లేదనమాట. కాబట్టి ఇది 100 రోజులు సేవింగ్ ఛాలెంజ్. రోజుకి 2 రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోతే 100వ రోజు వచ్చేసి మనము 200 రూపాయలు సేవ్ చేయాల్సి వస్తుంది. నేను క్లియర్గా చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. అయితే చాలామంది 11వ రోజు తర్వాత ఇంకా 12వ రోజు అవసరం లేదా ఇలాంటి డౌట్స్ అన్నీ అడుగుతూ ఉంటారండి. కాబట్టి మీరు వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేసిన వాళ్ళకి తప్పకుండా అర్థమవుతుందండి. ఇలాగ 100 రోజులు కూడా మీరు సేవ్ చేసిన తర్వాత మీకు వచ్చేటటువంటి అమౌంట్ ఎంత అయితే ఉంటుందంటే మన చేతికి వచ్చేసి 10,100 రూపాయలు ఉంటుందండి. వీటన్నిటిని లెక్కేసుకుంటే అంటే 100 రూపాయలు కూడా మనము లెక్కేసుకుంటే 10,100 రూపాయలు మనము సేవ్ చేసుకోగలుగుతామన్నమాట. ఇలాగ ఒక్క చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు, పట్టుమని 10 రూపాయలు లేవు అనుకోకుండా ఒక్క 10,000 ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే అత్యవసరానికి పనికి వస్తుంది, ఏదైనా పండగ వచ్చినప్పుడు పనికి వస్తుంది. లేదు అంటే రాబోయేది ఇంకా 100 రోజుల్లో లోపల న్యూ ఇయర్ రాబోతుంది. న్యూ ఇయర్కి ఏమి డబ్బులు లేవు, సెలబ్రేషన్కి ఏమీ లేవు అనుకోకుండా చక్కగా 10,000 చేతిలో ఉంటాయి. ఏదైనా కానివ్వండి, దేనికన్నా కానివ్వండి, అవసరానికే కానివ్వండి, లేకపోతే చేతిలో ఉండటానికే కానివ్వండి, ఏదైనా సరే ఒక 10,000 ఈ విధంగా మనము దాచుకోవటం అనేది చాలా ఈజీ అయిన పద్ధతి అండి. ఈ పద్ధతి మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీరు ఫాలో అవుతారనుకుంటున్నాను. మన వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియో ఎవరికైతే అవసరం అనుకుంటూ ఉన్నారో, ఎవరైతే మీరు ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలి అని మీరు భావిస్తున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.